గత రాత్రి ప్రభా మా అందరికి మంచి నిద్ర ఆరోగ్యం ఇచ్చి ప్రభా మరొక ఉదయకాలము సజీవుడి లెక్కలో ఇచ్చిన మీ ఏర్పాటుకై మీకు వందనములు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము జీవించి ఉన్నాము అంటే అది నీ కృపయే తండ్రి. అందుకే మా తల వంచి నీ బంగారు పాదములకు నమస్కారం చేస్తున్నాం. మేమేమైనామో అది నీ కృపయని మన స్తుతించి మమ్మల్ని ఆరాధిస్తున్నాం. నిన్న మొన్న తండ్రి నీ సన్నిధిలో అనేక విషయాలు నేర్చుకొని ప్రభావ మేము మా కుటుంబాల్లో వ్యక్తిగతంగా సంఘములు మందిరములు ఇంటిలో ప్రభా మనం భర్తల ఎదుట పిల్లల ఎదుట మమ్మల్ని మేము ఎట్లు నీ సన్నిధిలో నిందారహితుగా వాడుకోవాలో మీరు చెప్తూ వచ్చినందుకై నీకు స్తోత్రాలు. మీరు వాడుకున్న విధానం కొరకే మీకు స్తోత్రాలు. సహోదరులందరినీ తీసుకొచ్చి మీరు ప్రభా మా మధ్యలో శాంతకుమారిని తండ్రి మరి రత్నాశిస్టర్ను మీరు బలమైన సాధనముగా వాడుకున్న విధానం కొరకే మీకు స్తోత్రములు. మా ఆత్మ క్షేమం కొరకై వారిని విడిచి వాడుకున్నందుకే నీకు స్తోత్రములు. ఎవరెవరు ఏ తీర్మానం చేసుకున్నారో ఆ తీర్మానాన్ని కట్టుబడి ఉన్నట్టుగా సహాయం చేయండి. మరి జాని సలోమి కొరకును ప్రభా మరి నలిని కొరకును వాయిద్యములు వాయించే బాబు కొరకును ప్రభా ఇంకా మిగతా తమ్ముళ్ళ కొరకును చెల్లెళ్ళ కొరకును ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళందరినీ ఆశీర్వదించుము తండ్రి. నీవు చేసిన మేలు బాబుకర్మకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మీరే మాతో ప్రతి క్షణము మాట్లాడుతూ వచ్చినందుకై స్తోత్రములు. మీ మహత్యమును మీ మహాకార్యములను చూసినట్లుగా మా కన్ను తెరదీసినందుకై నీ స్తోత్రములు. ఈ దినం చివరి దినముగా ఉండగా బలమైన సాధనంలో వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. నిలబడుతున్న నీ దాసురాలను మీ ఆత్మతో అభిషేకించి బలమైన సాధనములుగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్వరాన్ని మేము గుర్తించినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా కొరకై ఏమైతే మాట్లాడుతున్నారో అది మేము గ్రహించినట్లుగా మీరు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని నడిపిస్తున్న సహోదరులు ఎర్షితాయి నుంచి ఇచ్చిన పెద్దలైన సహోదరులు బట్టి నీ కొందరు ఏంజల్ సిస్టర్ కొరకు సత్య సిస్టర్ కొరకు మిగతా సిస్టర్స్ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మాకు మాదిరికరంగా ఉంచినందుకు స్తోత్రాలు. వారి ద్వారా కూడా ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం ప్రభా. సిస్టర్ లీలా సిస్టర్ ద్వారా కూడా ఎన్నో సత్యాలు నేర్చుకున్నాము. ఆమె యొక్క అనుభవం మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేసినారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కొక్క సహోదరిని కూడా మీరు ఆశీర్వదించండి. ఈ దినమంతట్లో మీరు మాకు తోడైనండి. గగనం చీల్చుకొని మా మధ్యకు దిగిరండి. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నదని ఈ నివాసాన్ని మాతో కూడా ఉంచి అందరూ కూడా అనుభవించడానికి సహాయం చేయండి. దైవ శక్తిని దైవ ప్రభావం దైవ మహిమను సహోదరులందరూ పొందుటకు సహాయం చేయండి. పరిచయం చేస్తున్న వారందరినీ దీవించండి. వారికి మేలు చేయండి. పరలోకం మందు ఫలము భూమి మీద దీవెన వారికి రెట్టింపుగా దయచేయమని వేడుకొంచున్నాం. మా పట్ల ఎంతో దూరం నుంచి ఛార్జీలు ఎంతో ఖర్చులతో కూడా భరించి వచ్చేందుకు ప్రభా ఆత్మ సంబంధమైన మేలుతో మమ్మల్ని నింపినందుకై నీకు స్తోత్రం. ఏమి చేసినా నీ రుణం తీర్చుకోలేము. రుణస్థలమని ఒప్పుకొనిచున్నాము. దేవా మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సహాయపడినందుకే వందనాలు చెల్లిస్తూ దినమంతట్లో మీ శిరసత్వం కింద మమ్మల్ని భద్రపరిచి మీ స్వరం ద్వారా మేము గుర్తింపబడిన వారమై ఆత్మీయమైన మేలు అనుభవించుటకు మమ్మల్ని నూతనపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. స్టార్ట్ చేసుకున్నాము. బిగినింగ్ ఆఫ్ ద డే మార్క్స్ పోగొట్టుకుంటున్నారు టైంకి రాక. వాడి
What a surprise. Salome is back and Salome will have all the joy today. Shall we all stand up and worship the Lord with song number 8? We have all come to the last day of this conference. We thank the Lord, we praise the Lord for His presence in this last 2 days, that we all had a joyful time and we give Him all the glory and we worship Him this morning for this new day and for the rest of the day to have a joyful time. I hope all the sessions have impacted each and everyone's life. As we leave this place, we ask the Lord to give His blessings and transform our lives more towards Him. If you all want to clap, clap, so that we will all have a joyful worship. These kind of times will not come again. ఇలాంటి సమయాలు మనకు మరి రావు. అందుకనే ఈ ఒక లాస్ట్ డే వర్షిప్ మీరెంత జాయ్ఫుల్ గా పాడాలో, మీరు చప్పట్లు కొట్టి పాడతారో, it is your wish, but let's worship the Lord with our true heart and true spirit.
సంతోషం ఉన్నారంటే బిగ్గరగా దేవునికి గంభీరంగా ఆరాధించాలి. యెహోవా రబ్బా, యెహోవా రబ్బా, స్వస్థపరచావే వందనమయ్యా. యెహోవా రబ్బా, యెహోవా రబ్బా, స్వస్థపరచావే వందనమయ్యా. స్వస్థపరచావే వందనమయ్యా. స్వస్థపరచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, పూర్ణ బలముతో సేవించెదను. పూర్ణ మనసుతో ఆరాధింతును, పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన ఆరాధన Song number 9. You can sit down. Thank you. And then only the sound in between the little difficult. Okay? Then you can join us. Sorry. నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే.
కలిసి ఇంకా పాడుకుంటాం. ఎందుకంటే మనం నమ్ముతున్న దేవుడు ఒకే ఒక గొప్ప దేవుడు. సో మీరందరూ ఆయన మీద విశ్వాసం ఉంచినట్లయితే బిగ్గరగా పాడండి. Sister Salome. Okay, I request Percy to be here. If time permits, we will complete singing all the songs today. సమయం ఉంటే ఈ మన బుక్లో అన్ని పాట పాడుకున్నాం. లాస్ట్ డే ఐ మై సెల్ఫ్ ఐమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. మీ టూ? హూస్ దట్? Oh, good. How many of y'all are really feeling like to get extended with this conference? All want an extension? So we would request Brother Jason and Sister Rachel to going forward to have it for 4 days. Okay? The 4 days will be when you cooperate with them, when they cooperate with us, vice versa. Right, Anna? Okay? So 4 days with extension of 3,000. Okay, right. Josephat, we will all here. My singing team. Sunita, you are planning this? Because this is not to get disturbed. First is the theme song. So our two little sisters will sing the theme song. We will join with them. Please sing. God has given talent to everyone, yes or no? Yes. All have talents? Yes. Okay. This yes and oh yes is not coming. So let me go team wise. Where is Salome new? Salome new because she is come only today. So to introduce, we have 4 teams, Salome. We really were missing Salome. So we have 4 teams, Esther, Ruth, Hannah and Deborah. Okay, today is the last final day and మీరు ఎంత బిగ్గర్ గా చెప్తారో అంతగా మార్క్స్. లేకపోతే అది లాస్ట్ డే మీకు మార్క్స్ కావాలా లేదా తెలియదు కానీ
కానీ భయంగా ఉంది ఈ హేనా టీంతో. ఓకే, రెడీ? టీమ్ ఎస్టర్, ఆర్ యు రెడీ? Team Esther once again. టీమ్ ఎస్టర్, ఆర్ యు రెడీ? Oh yes. ఓకే, నేను గొప్పగా ఏం చెప్పట్లేదు, కానీ కొంతమంది నువ్వు రోజంతా ఇంత యాక్టివ్గా ఎట్లా ఉంటున్నావు అని అడిగారు. ఓకే, నేను ఒకటి తెలుసా, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెనెత్ మీ. తెలుగులో ఎట్లా? సో ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుందా లేదా? మనం దేవుని బిడ్డలమా లేదా? మరి ఆ బలం పొందుకోవాలా లేదా? ఓకే కదా, సరే. ఆ బలం నీలో తెలుగు కొంచెం నాకు ఉంది అంటే చూద్దాం. టీమ్ రూత్, ఆర్ యు రెడీ? బెటర్. No, not better. Again. టీమ్ హెరా, ఆర్ యు రెడీ? Team Deborah, are you ready? Okay. Now, today is the last day. I want even all the others who are seated at the back to get, that strength for us also to stand here, look at others and get motivated. Okay. All the brothers and sisters at the back side seated, are you ready? Jason Anna. Oh yes. We missed Anna. Please Anna, we wanted you. Okay, all the brothers seated at the last row. Sister Rachel, Jason and other brothers, sisters and our speakers. Sorry, but I want you all also. Okay, ready? Are you ready? They were best. Okay, right. So we start with our theme song. Only one song. Okay, theme song and one stanza. I will come back.
మంచిగా మీరు చక్కగా పాడారు. మా మొత్తం సిస్టర్స్ అందరినీ అలర్ట్ చేశారు. సో సిస్టర్స్ అందరు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాం ఈ 3 days కదా. చేశారా లేదా? సో దేవుడు మన పట్ల ఎంతో ప్రత్యేకమైన ఉద్దేశములు కలిగి ఉన్నాడు కదా. సో ఆంటీ వాళ్ళు మంచిగా మనకు వాక్యోపదేశంలో చేస్తూ వచ్చినారు. సో మనమందరం ఎవరం? వినిపించలే, ఇంకా కొంచెం గట్టిగా. వెరీ గుడ్, రాజకుమారులం కదా. సారీ రాకుమార్తెలం. ఓకే, సో మనం అందరము ఎక్కడ ఉండాలని? అంతఃపురములో కదా. సో ఈరోజు ఫైనల్గా మనకు బైబిల్ ఎక్స్పోజిషన్ ఆంటీ రత్న ఆంటీ వచ్చి మనకు ఫైనల్గా చెప్తారు. సో జాగ్రత్తగా వినండి. సో దేవుని ఉద్దేశాలు, ఆయన రాజ్య వ్యాప్తిలో దేవుడు మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడంటే ఆయన రాజ్య వ్యాప్తిలో మనం అందరం కూడా విత్తనాలు విత్తేవారుగా ఉండాలి. ఆంటీ, ఓవర్ టు యూ. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. మనం చివరి దినకు వచ్చాము. చాలా కలర్ఫుల్ గా ఉన్నారు ఈరోజు. నాకు రోజు చిన్న భయం అనిపించింది. అందరూ చక్కగా తెల్లని వస్త్రాలు, బంగారు వస్త్రాలు, చాలా లైట్ కలర్స్ వేసుకొని వస్తా ఉన్నారు. మరి నేనేమో నిన్న కొంచెం డార్క్ కలర్ వేసుకుంటే అమ్మ ఏంటి ఆడ్ మ్యాన్ అవుట్ అలా ఉన్నానేమో అనుకున్నాను. ఆడ్ ఉమెన్ అవుట్. కానీ ఈరోజు మిమ్మల్ని అందరినీ నా ఆలోచన తారుమారు చేశారు. సో కలర్ఫుల్ అంటే ప్రకటన గ్రంథంలో మనకి రంగులు కనబడతాయి ప్రకటన గ్రంథంలో అన్నమాట. సో ఆ రకంగా రంగులు అలాంటి రంగులుతో మీరు కలకల్లాడుతూ ఉన్నారు ఈరోజు. చాలా సంతోషం. ఈ కొన్ని విషయాలు నేను చెప్పాలి. బిఫోర్ నా సెషన్ స్టార్ట్ అవ్వకముందు నేను రేచల్ కుటుంబానికి, రేచల్ అండ్ తమ్ముడు జేసన్ అంతేనండి, ఓకే, అండ్ చిల్డ్రన్, చాలా థ్యాంక్ యూ సో మచ్. నన్ను తెలియకపోయినప్పటికీ కూడా హ్యానా మాటని మీరు నమ్మారు. ఎందుకంటే నాకు మీకు లింక్ హ్యానా ఎలిజబెత్. హ్యానా నాకు చాలా కాలం నుంచి తెలుసు. కాబట్టి మీకు చాలా థ్యాంక్స్. చాలా చక్కగా ఫోన్ చేస్తూ ఫాలో చేస్తూ ఉండింది రేచల్. తర్వాత ట్రిఫ్ని పాస్ట్ 2 days డైనింగ్ హాల్లో కానీ ఇక్కడ కానీ చాలా బాగా సర్వ్ చేస్తామమ్మా. స్టార్ హోటల్ ట్రీట్మెంట్లో ఉందా పాప? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హ్యానా ఎలిజబెత్, థ్యాంక్ యూ హ్యానా. నువ్వు నాతో ఒక నీడలాగా ఫాలో అయ్యావు ఈ 3 days. యు ఆర్ విత్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శాంతకుమారి అక్క అండ్ ఇంకొక రూమ్మేట్ శాంతకుమారి అక్క చెల్లెలు, తను కూడా హ్యానాయే. రూమ్మేట్స్ మేము ఈ 3 days. సో అక్క శాంతకుమారి అక్క her life is a message. when we look at her, how she conducts herself, and అసలు చాలా అంటే నాకు అలాంటి ఒక పెద్ద అక్క ఉంది మా ఇంట్లో. మాకు 10 years గ్యాప్ అక్కకి నాకు. అలాగా అక్కను చూస్తూ ఉంటే కనుక ఆ తరం, దేవునిలో ఉన్న ఆ తరం వాళ్ళ జీవిత శైలి డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళ జీవితమే ఒక సందేశంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ. అండ్ దేవుని కృపలో మీలాంటి వాళ్ళతో కలిసి ఉండటం దేవునికి వందనాలు. అండ్ లీస్ట్ టు మై హస్బెండ్ హూ ఇస్ ఇన్ యాబ్సెన్షియా. ఈరోజు వస్తాం అనుకున్నారు. యాక్చువల్లీ తనకి ఫీవర్, కోల్డ్, కాఫ్ ఉంది నేను వచ్చేటప్పటికి.
మామూలుగా నాన్న గనక ఆ స్థితిలో ఉండి తను వెళ్తే గనక నాకు కొంచెం అనిపిస్తుంది. నన్ను ఇలాగా నాకు ఒకసారి నా కాలు ఫ్రాక్చర్ అయింది. నైట్ నాకు పిండి కట్టేశారు. ఉదయాన్నే తనకు ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాల్సిన అసైన్మెంట్, నన్ను 3 పిల్లల్ని ఇంట్లో వదిలేసి అసైన్మెంట్ వెళ్ళాలి, ఉదయాన్నే వెళ్ళిపోయారు అనమాట. ఇప్పటికీ నాకు గుర్తొస్తూ ఉంటుంది అది. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో 3rd monthలో స్పాటింగ్ వస్తే కూడా నెక్స్ట్ డే తనకు ఒక ప్రేయర్ కాన్ఫరెన్స్ ఉన్నది. పెళ్ళైన కొత్తలోనే తను హాస్పిటల్లో జాయిన్ చేసి పక్కన బెడ్ అమ్మాయికి పెద్ద ఆవిడ ఉన్నారు, ఆవిడకి అప్పగించి అమ్మ నేను ప్రార్థనకి వెళ్తాను, నేను వచ్చే వరకు నువ్వు చూసుకొని వెళ్ళిపోయారు. సో అలాంటి విషయాలు గుర్తొస్తా ఉంటే నేను నిన్న బయలుదేరి వస్తుంటే అనిపించింది. అవన్నీ అలా గుర్తులు మనసులో పెట్టుకున్నాను. కానీ ఇవాళ నేను వెళ్తున్నాను. జాయ్ఫుల్ గా అతను నన్ను పంపించారు డెస్పైట్ హిస్ సిక్నెస్. అంటే ఇంకా అందుకని వద్దాం అనుకున్నారు, చాలా రమ్మని అడిగారు. హీఈస్ ఎ సింగర్, ప్రీచర్, టీచర్. వస్తే బాగుండేది, మీరు ఆయన స్వరం విని ఉండేవాళ్ళు. బట్ ఎనీవే ఐ థ్యాంక్ హిమ్ ఆల్సో. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ యువర్ ఆడియన్స్. అఫ్ కోర్స్ చాలా మంది నిద్రపోతా ఉన్నారు మధ్యలో. మరి ఈ రోజు నిద్రపోతే మాత్రం లేపుతాను, నేను మాత్రం వదిలిపెట్టిన. ఈ రోజు ఎవరు నిద్రపెట్టినా లేపుతాను. ఎందుకంటే నిన్న చాలా మొహమాట పడ్డాను. పాపం పెద్దోళ్ళు అలసిపోయారు, రాత్రులు నిద్రలేదు, రాత్రంతా మాట్లాడుకున్నారు. మీరు ఎవరు నిద్రపోయినా నాకు కనపడతారు ఈరోజు. బి అలర్ట్ నేను చెప్తున్నాను. కాబట్టి ఎవ్వరు కొనకడానికి కూడా వీల్లేదు అదనమాట. కొనకటం అనేది ఎంత భయంకరమైందో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానంలో కనబడుతుంది అన్నమాట. 10 మంది కన్యకులు, 5 బుద్ధి గల కన్యకులు, 5 బుద్ధి లేని కన్యకులు. 2 సిద్ధపడే వచ్చారు, కానీ వాళ్ళు కునికి నిద్రపోయారు. అప్పటి వరకు ఉన్నారు, కానీ అప్పుడు కునికి నిద్రపోయారు. కాబట్టి మేము మనలో కునికి నిద్రపోతున్నాము అంటే మనం ఎవరిని అనేది నేను చెప్పను, మీరే చెప్పుకోవాల్సి ఉంటుంది అనేది నేను చెప్తా ఉన్నాను. సో కమింగ్ టు టుడేస్ 3rd day. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈరోజు ఒక ఆంటీ మాట్లాడుతూ ఉన్నారు. ఆంటీ అనొచ్చా అక్క అనొచ్చా నాకు తెలియదు, ఐఎమ్ వెరీ సారీ అక్క, ఐ విల్ స్టిల్ కాల్ యూ అక్క. అండ్ నేను ఇక్కడ నిలబడ్డాను అని అంటే కనుక మీ అందరి ప్రార్థనలు. ఐఎమ్ నథింగ్. నేను ఒకటే జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను, అంతా చేసిన తర్వాత పనికిమాలిన దాసురాలని చేయవలసింది మాత్రమే చేశాను, అంతకంటే ఎక్కువేమీ చేయలేదు. ఆ చేయవలసింది చేయడానికి కూడా మీ అందరి ప్రార్థనలు, మీ ప్రార్థనలే నన్ను ఇక్కడ నిలబెట్టాయి. అతిశయపడటానికి కారణం ఏమీ లేదు. నేను మాట మాంద్యం కలగడాన్ని, అసలు మాటలు ఎక్కువ మాట్లాడిన, ఐఎమ్ బై నేచర్ వెరీ రిజర్వ్డ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తా ఉంటే కనుక ఐఎమ్ నాట్ టాకెటివ్, అసలు చాలా రిజర్వ్డ్. బై నేచర్ ఐఎమ్ రిజర్వ్డ్. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అండ్ యువర్ ప్రేయర్స్ ఐఎమ్ స్టాండింగ్ హియర్. ప్రార్థన చేద్దాం, దేవుని వైపు చూద్దాం. పరిశుద్ధుడైన దేవ, కృప కలిగిన రాజా, మా మాటలు వింటున్నారు, మాతో ఉంటున్నారు, మా మధ్యలో ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మీరు చూస్తున్నారు. మీరున్నప్పుడు మేము ఎంత శ్రద్ధగా, ఎంత మెలకువగా, ఎంత ఆసక్తిగా వచ్చిందే దీనికోసం ప్రభా. అలాంటిది మీ సన్నిధిలోకి వచ్చి మేము నిద్రపోతామా తండ్రి? నాయన అలసిపోయి ఉన్నాం కొంతమందిని, దేవ అలసటను తీర్చండి. మాకు నాయన నిద్ర మత్తుని తీసివేయండి ప్రభా, కునుకుపాటుని తీసివేయండి. మెలకువగా ఉండడానికి, మీ స్వరాన్ని వినడానికి, మీ మాటలు నాయన సూటిగా మాతో మాట్లాడడానికి అప్పగించుకుంటున్నాం. నాయన ఈ సమయాన్ని దీవించండి, మా అందరికీ మేలుకరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభు పేట ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. రాణులందరికీ, రాకుమార్తెలందరికీ ప్రభు నామంలో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. నా టార్గెట్ ఈ 3 days ఏంటంటే కనుక, మొట్టమొదటి దినాన్న ఎస్తేరు గ్రంథంలో నుంచి ఎస్తేరు యొక్క స్త్రీత్వాన్ని గురించి మాట్లాడాలనుకున్నాను యాక్చువల్గా. అయితే కొంత ప్రాక్టికల్ టాక్స్ లో అన్నిట్లో కవర్ అయిపోతా ఉంది కాబట్టి బుక్ని మాట్లాడుతూ బుక్లో నుంచి ఎస్తేర్ని ప్రొజెక్ట్ చేస్తున్నాం కాబట్టి కొంత నేను అంతా కవర్ చేయలేకపోయి ఉండొచ్చు. కానీ బాల్యం నుంచి యవ్వన బాలికగా ఒక మరి
మంచి స్త్రీగా తను ఎదగటాన్ని మనం చూస్తా ఉంటే గనక ఆ స్త్రీత్వము అనేటప్పుడు స్త్రీని దేవుడు తన పోలికలో తన స్వరూపంలో చేశాడు కాబట్టి ఆయనకు చెందింది కాబట్టి ఆయన బిడ్డలం కాబట్టి అందులోనే మన విలువ మన వర్త్ మన రూపం ఏదైనప్పటికీ కూడా మనం ఎలాంటి వాళ్ళమైనప్పటికీ కూడా మన పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా బికాస్ వి బిలాంగ్ టు గాడ్ వి ఆర్ హిస్ డాటర్స్. ఎద్దో అన్నారనమాట. నిన్న తన వైఫ్ గురించి మాట్లాడుతూ ఎజర్ ఎలా పలకాలి అని అంటా ఉన్నారు కాబట్టి ఎజర్ కెనెద్దో అనే మాట